రైట్, నేను అక్షిత్. ఈరోజు మనము సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఉన్నాము. మనతో పాటు మాట్లాడడానికి ఓయూ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రధానంగా ఇక్కడ జియో 16 రద్దు చేయాలి, దానివల్ల మాకు అన్యాయం జరుగుతుంది, విద్యార్థులకు ఉద్యోగాలు వస్తలేవు అంటే వాళ్ళ రెగ్యులేట్ చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఈ యొక్క క్రమబద్ధీకరణ ఏ విధంగా చేస్తారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. చెప్పండి, అసలు ఏంది దీనికి మీరు ప్రధానంగా వ్యతిరేకించడానికి కారణం ఏంది? 1994లో యాక్ట్ 2 ఆఫ్ 1994 అనే ఒక చట్టం చేసుకున్నాం. బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్లు అనేటివి ఉండయి, ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే ఎంప్లాయ్మెంట్ ఉంటుందని చట్టం చేసుకున్నాం. ఆ చట్టాన్ని తింగలో దొక్కిన అప్పటి టీడీపీ ప్రభుత్వము 2000 సంవత్సరం నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలు అనేది చేపట్టింది. ఒక్క రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ, రోస్టర్ కానీ, ప్రాపర్ నోటిఫికేషన్ కానీ, శాంక్షన్ పోస్ట్ కానీ లేకుండా నియామకాలు చేసుకుంటూ పోతే అదే క్రమంలో వచ్చిన ప్రభుత్వాలు చేసుకుంటూ చివరకు తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయి అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. మేము పాల్గొన్న తర్వాత ఏదైతే రాజకీయ అవకాశాల కోసం ఇవాళ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖరరావు ఓటు బ్యాంకు పాలిటిక్స్ పితామహుడు ఇలా ఓటు బ్యాంకు కోసం కాంట్రాక్టు రెగ్యులరైజేషన్ చేస్తా అని 2016లో జియో నెంబర్ 16 తీసుకొచ్చిండు. దాన్ని వివిధ రకాల కేసులతోటి 2021 వరకు స్టే ద్వారా ఆపగలిగినాం. ఇప్పటికీ స్టే తోటి కంటిన్యూషన్ అవుతుంది. అయినప్పటికీ దొడ్డిదారి నియామకాలని రాత్రికి రాత్రి ఏదైతే నవీన్ మిట్టల్ అనే ఒక దుర్మార్గుడు, ఒక లంచగొండి, ఒక అవినీతిపరుడు, ఒక వినాశకుడు ఇలా తెలంగాణలో సామాజిక, రాజకీయ, ఆర్థిక విధ్వంసాలు జరిగినాయి. పూడ్చుకోలేని విధ్వంసం జరిగినప్పటికీ ఇలా దానితో పాటు విద్యా విధ్వంసం చేసి పడేసిండు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవడు ఉన్నత విద్యలకు రావద్దు అని. ఇలా ఈరోజు ఉన్నత విద్య పరిస్థితి ఎట్లుంది అంటే ఒక ఇంటర్మీడియట్ బోర్డు విషయానికి వస్తే 1,25,000 విద్యార్థులు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో చేరాల్సి ఉంటే 80,000 విద్యార్థులే ఏరిండ్రు. అది విద్యార్థుల పరిస్థితి. ఇలా ఈ గత ప్రభుత్వాన్ని కాదని ఇవాళ మేము నిరుద్యోగులం అందరం ఒక తాటి మీదకి వచ్చి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని మార్చినప్పటికీ ఇప్పుడు అటీటన 3 నెలలుగా వస్తుంది. ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం అనుకున్నాం. మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రజాప్రభుత్వం అంటే ప్రజలకు యాక్సెసిబిలిటీ ఉండాలి. కానీ ఇలా ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటి వరకు రాలేదు. మేము ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తే ఇలా ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినాం. సిఐడికి ఇచ్చినాం, విజిలెన్స్కి ఇచ్చినాం, హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇచ్చినాం, తర్వాత ఏసీబీకి ఇచ్చినాం. ఇలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఈ అవినీతిని పునఃసమీక్షించండి, ఈ అవినీతి మీద విచారణ చేపట్టండి అని చెప్పినాం. ఇలా అన్ని శాఖలలో అవినీతి జరిగిందని నువ్వు పునఃసమీక్షలు పెడతారు, గవర్నమెంటు విజిలెన్స్ కమిటీలు వేస్తాడు, ఇవన్నీ వేస్తారు. మరి విద్యాశాఖ మీద ఎందుకు మీరు అవినీతి మీద విజిలెన్స్ కమిషన్ వేయరు? ఎందుకు మీరు నవీన్ మిట్టల్ అనేటోని దుర్మార్గుని శిక్షించరు? ఎంత ముడుపులు ముట్టినాయని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. నెల రోజులు అవుతుంది నేను మీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ఇచ్చి, నెల రోజుల నుంచి ఒక ఎఫ్ఐఆర్ బుక్ కాలే. ఇలా నిరుద్యోగులకు మీరు ఏం ఇండికేషన్ ఇస్తుండ్రు? ఇలా పారదర్శక ప్రభుత్వం అంటే ఇచ్చిన ఒకటే రోజు ఎస్హెచ్ఓ బేగం బజార్కి ఇస్తే ఇచ్చిన ఒకటే రోజుల 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ బుక్ కావాలి. మరి ఎందుకు బుక్ కావాలి? మరి దీని వెనక ఎవరు ఉన్నారు పెద్దలు? ఇలా సోకాళ్ళు మేధావులు ఎవడైతే అని చెప్పుకుంటుర్రో సోకాళ్ళు మేధావులు ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గెలిచి వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజకీయాలు చేస్తుండే తప్ప ఒక విద్యార్థి చచ్చిపోతే స్పందించాడు, ఒక్కడు నిరుద్యోగి చేస్తే స్పందించాడు, ఒక్కడు ఉద్యోగి చచ్చిపోతే స్పందించాడు. ఎందుకురా అయ్యా మిమ్మల్ని గెలుచుకున్నది? పీకనికి గెలిపించుకున్నామా? ఇలా ఎమ్మెల్సీలుగా మిమ్మల్ని గెలిపించుకొని ఇలా ఏసీ కార్లలో వేసుకొని తింపడానిక దొడ్డిదారి నియామకాలకు ప్రోత్సహించాలని అందుకోట్లేసినామా? ఇలా ఎక్కడుంది మీ జ్ఞానం? విజ్ఞానవంతులు మీకు అన్నం పెట్టినా మిమ్మల్ని నిలబెట్టినా విద్యా వ్యవస్థ కూలిపోతుంటే మా ఓట్ల ద్వారా, మా గ్రాడ్యుయేట్ ఓట్ల ద్వారా, మా టీచర్ల ఓట్ల ద్వారా, మా ఉద్యోగుల ఓట్ల ద్వారా ఎన్నికైన సన్నాసులారా
బతికినందుకు సాగు పోరు మీరు ఇలా. ఎందుకు బతికినరా మీరు? సాగు పోవాలి కదా, చచ్చిపోవాలి కదా మీరు ఇలా. తినేది మొగడు సొమ్ము, పాడేది మిండేది పాట ఇయ్యాల. నర్సిరెడ్డి అనే ఒక ఎమ్మెల్సీ అంటాడు నేను బరాబరి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అంటాడు. అరే హౌలే, నీకేమన్నా దమాకున్నదా? చదువుకున్నావా లేకపోతే సంకనాకుతున్నావా? భారత రాజ్యాంగం ఏం చెప్పింది, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెప్పినాయి, అట్లాంటి మార్గదర్శకాలకు అనుగుణంగా నియామకాలు ఉండాలి. ఎలా నిరుద్యోగ యువత ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లు వేలల్లో లక్షలల్లో నీకు రోడ్డు మీద ఉంటే డబ్బులు ఇచ్చి దొడ్డిదారిన నియామకాలు చేస్తుంటే మీరు సంకలు కొడతారు. ఇట్లాంటి సన్నాసి నా కొడుకులకు మీరు ఓట్లేస్తారు. ఇట్లాంటి సన్యాసి నా కొడుకులకు. ఇలా జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లేస్తే జీవన్ రెడ్డి ఇలా పోయి మిగతా విషయాల గురించి మాట్లాడుతుండు. ఇలా ఇగో ఇక్కడ సమావేశం జరుగుతుంది. విభజన చట్టం సరిగ్గా అమలు చేయక కమల్నాథన్ కమిటీని వండబెట్టి ఒక ఉద్యోగి చచ్చిపోయింది. ఈడ ఏం విక్కుతున్నావు జీవన్ రెడ్డి? ఎవరిని విక్కుతున్నావు జీవన్ రెడ్డి? పెడతావా కేసు పెట్టుకో, ఆంధ్ర గవర్నమెంట్ పెట్టింది. ఇలా నువ్వు పెడతావేమో, పెట్టుకో చూసుకుందాం. ఇలా ఏదైతే ఇదే తప్పుడు నియామకాలను గురించి, తప్పుడు విషయాల గురించి, తప్పుడు విధానాల గురించి ప్రశ్నిస్తే పెట్టే టార్చర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టింది. దానికి ఏం చేయాలనో అది చేసినాం. కుక్క కాటికి చెప్పు దెబ్బేసినాం. ఇలా మీరు కూడా అట్లనే అనుకుంటే మీకు కూడా మా దగ్గర గుణపాఠం ఉంటుంది. లేదు అంటే మీరు బరాబరి నేను ఇగో రాష్ట్రంలో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు అన్నిటికీ కంప్లైంట్ ఇచ్చిన. ఇగో సిపి గారికి నిన్న కంప్లైంట్ ఇచ్చొచ్చిన, సిపి గారికి ఇచ్చొచ్చిన. ఇదా మీ నిజాయితీ? ఇదా మీ పనితనం? మేమేదో అనుకున్నాం ఇలా ఇదా అవినీతి జరిగింది అయ్యా అని మొత్తుకుంటున్నాం మేము. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు నా దగ్గర 1000 మంది డాటా ఉంది. 1000 మంది డాటా ఇస్తా. ఇవాళ దొడ్డిదారిన కోర్టు ఉత్తర్వులున్నా దొడ్డిదారిన బ్యాక్ డేట్ వేసి 4 తారీఖు నాడు స్టే వస్తే, మే 4 2023 నాడు స్టే వస్తే, మే 3 తారీఖు డేట్ వేసి దొడ్డిదారిన ఒకటే రోజు 3000 మంది నింపారు. ఒక్క 10 ఉద్యోగాలు నింపాలంటే నీకు ఏళ్ళు పడుతుంది. ఒకటే రోజున 3000 మందిని ఎట్లా వేసిండ్రు? ఎంత అవినీతి జరిగిందో మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? అధికారుల మీద వాళ్ళ గుడ్డలు ఎందుకు ఇప్పారు? ఎందుకు లోపల పెట్టారని అడుగుతున్నా. ఇవాళ మీరు కూడా చెప్తున్నా, ఇప్పటికీ మిమ్మల్ని నమ్ముతున్నాం. మేము ముఖ్యమంత్రిని కలవాలని ఇంటి దగ్గర దాకా పోయినా ఆయన ఎవరైతే ఆయన పర్సనల్ సెక్రటరీ ఉండరో ఆయన మాణిక్రావుకు అప్పచెప్పి ఎలగొట్టిండ్రు. ఇప్పటి వరకు మాకు ముఖ్యమంత్రి కలవలేదు. ఇకనైనా ముఖ్యమంత్రి గారు మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ప్రభుత్వం పారదర్శకమైన ప్రభుత్వం, నిజాయితీ గల ప్రభుత్వం అనుకుంటే వెంటనే విచారణ చేపట్టండి. ఇలా అవినీతిని బయటికి తీయండి. వీటి నియామకాలు రద్దు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేయండి. నిరుద్యోగుల పాలిట పక్షాన నిలవండి అని మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, ఇది సంగతి. ఏదైతే నియామకాలు చేశారో అవి అక్రమంగా చేశారని చెప్పేసి మనతో పాటు ఓయూ నాయకుడు శంకర్ చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో అక్షిత్, హైదరాబాద్.